డికే అరుణ గారు పార్లమెంటరీ పార్టీలోంచి మేము నలుగురం ఎంపీలతో పాటు శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, కామారెడ్డి శాసనసభ్యులు వెంకట రమణారెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాల్వాయి హరీష్ బాబు గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ పరివారం అంతా కదిలి ఈరోజు ఉదయం చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్ళు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎన్నడన్నా వచ్చి రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్కి వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మేఘాల మీద లేబర్ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదానిచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒకరోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలమందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయం చేసినోడు ముఖ్యమంత్రి అయితే రైతుల గోసలు తీరుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్ చేసేటోని, నాకు ఏడ జాగా కనబడ్డా భూములు ఎట్టమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్లు కనబడతలేవు, మక్కలు కనబడతలేవు, ఆయనకు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. ఆయన ఎప్పుడన్నా నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసిన అని చెప్తే 45 రోజుల నుంచి ఒక్క ఊరికన్నా ఒక్క మంత్రి వచ్చి లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏమవుతున్నాయి, ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని కొన్నారు, మీ కష్టమైందని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి మేము వస్తున్నాం మీకు అండగా, మీకు భరోసా ఇస్తామని చెప్తే భయపట్టి అధికార యంత్రాంగం కదిలింది. కాబట్టి మేము 3 రోజులు అనుకొని బయలుదేరినాం. మా అధ్యక్షుల వారి అనుమతితోటి చివరి గింజ కొనేదాకా అవసరం ఉంటే ఈ బస్సు యాత్రని ఇట్లే కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రతి గింజ కొనేదాకా కూడా మీ పక్షాన మేము ఉంటాం. కాబట్టి రైతన్నలు అధైర్యపడొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులు పార్లమెంట్ సభ్యులు అన్న రాజేంద్ర నేను 2 మాటలు మాట్లాడాల్సింది కోరుతారు. మాట్లాడే తొందరగా మాట్లాడు. అన్న ప్లీజ్ అన్న మీడియా మిత్రులు, గజ్వేల్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు చెప్పినట్టుగా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సన్ఫ్లవర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసే ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో
అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్ నెల రోజులు నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికి కూడా మొక్కజొన్నలకు కానీ సల్ఫర్కి కానీ వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ళ పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు చూళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదికపైన లారీలు పెట్టి అమాలీలు పెట్టి బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఇవి గోడౌన్లలో లేదా రైస్ మిల్లలో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించగా తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కూడా ఇవాళ ఐకేపీ కానీ డీసీఎంఎస్ కానీ అలాగే డీసీబీ కానీ ప్యాక్ సెంటర్స్ అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. 1 నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 80% మేము లిఫ్ట్ చేసాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వెల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆయన అబద్ధము చెప్పడము అనేది ఎంతవరకు సబబు? ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుని ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు